నమస్కారం. రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఒకరిపై మరొకరు ఎత్తులకి పై ఎత్తులు వేసుకుంటూ కూడా రాజకీయం రంజుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరో 2 నెలల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఎవరిపై ఎవరు పట్టు సాధిస్తారు, ఏ విధంగా విజయం సాధిస్తారు, స్థానిక సంస్థల్లో గెలుపు ఎవరికి ఉంటుంది అనేటటువంటి ఆసక్తి అందరిలోనూ నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. అధికార కూటమి పార్టీకి ధీటుగా వైసీపీ నిలబడుతుందా అనేటటువంటి ఆశ్చర్యం అందరిలోనూ కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో మరో 2 నెలల్లో మొదలవుతున్నాయి. అవి దశల వారీగా జరుగుతాయని అంటున్నారు. పంచాయతీల నుంచి కార్పొరేషన్ల వరకు జరిగే ఈ ఎన్నికల్లో అన్ని చోట్ల తామే గెలిచి సరికొత్త రికార్డుని క్రియేట్ చేయాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. కూటమి నుంచే కొత్త మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, అలాగే ఎంపీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ సర్పంచ్లు ఇలా వేలాది పదవులు కూటమిలోని 3 పార్టీలకు దక్కబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక సీట్లు సొంతం చేసుకుంటే రెండిందాలుగా లాభం అని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. ఒకటి, వైసీపీని మరోసారి ఓడించామని గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని వైసీపీ చేస్తున్న ప్రచారానికి కూడా చెక్ పెట్టవచ్చు అని అంటున్నారు కూటమి నాయకులు. ఇక గ్రౌండ్ లెవెల్లో 3 పార్టీల్లో ఉన్న క్యాడర్లోకి మంచి పదవులు దక్కుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అధికార హోదా వారి పరం అవుతుంది. దాంతో వారంతా రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల విజయానికి గట్టి పునాదిగా నిలుస్తారని భావించాలి. 2.5 ఏళ్ల పాటు తాము చేసిన మేలు ఎంతో ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు. ఇప్పటికే ఆయన జిల్లా పర్యటనలు కూడా మొదలు పెట్టేశారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ చరిష్మా, బీజేపీ తోడ్పాటు అన్నీ కలిసి కూటమికి ఒక్క సీటు కూడా పొర్లు పోకుండా దక్కి తీరుతుందని ధీమా అయితే కూటమిలో ఉంది. టీడీపీ అధినాయకత్వం అయితే మొత్తానికి మొత్తం సీట్లు తామే సొంతం చేసుకోవాలని కూడా గట్టి పట్టుదలతో ఉంది. ఈ విషయంలో వైసీపీని ఎక్కడ ఉంచాలో అక్కడే పెట్టి మరీ జనానికి ఆ పార్టీ రాజకీయ పరిస్థితిని చూపించాలని కూడా ఆలోచిస్తుందంటున్నారు. ఇక మిత్రపక్షంలో ఉన్న జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ స్థానిక సంస్థల్లో. దీంతో కూటమిలో కోఆర్డినేషన్ చాలా బాగుంది అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో కూడా అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు అనేది చెప్పాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే అధికారంలో కూటమి పార్టీ ఉంది కాబట్టి అందుకే తాము ఓటమి చెందామని వైసీపీ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అదే చెప్పుకుంటుంది కూడా. కానీ ఎంతో కొంత తన ప్రభావాన్ని చూపించకపోతే మాత్రం 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బంది తప్పదంటున్నారు విశ్లేషకులు. నిజానికి స్థానిక ఎన్నికల్లో సహజంగానే అధికార కూటమి వైపు జనాలు మొగ్గు చూపిస్తుంటారు. ఎవరు పవర్లో ఉంటే వారికే పట్టం కడుతుంటారు. అదే సమయంలో ఎంతో కొంత డివిజన్ కూడా కనిపిస్తుంది. అది సంకేతంగా కూడా ఉంటుంది. మరి అలాంటి పొలిటికల్ డివిజన్ తెచ్చే సత్తా వైసీపీకి ఎంత ఉంది? లోకల్ ఫైట్లో తేలబోతుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో. వైసీపీ అధినాయకత్వం అయితే ప్రతి చోట పోటీ పెట్టాల్సిందే అని తమ నాయకులు గట్టిగానే సూచిస్తుంది. ఎక్కడా కూడా ఏకగ్రీవాలు ఉండకూడదని కూడా చెప్తుంది వైసీపీ పార్టీ. అంటే భారీ పోటీకి సిద్ధపడుతున్నామని, తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఘంటాపథంగా చెప్తుంది వైసీపీ పార్టీ. ఈ నేపథ్యంలో ఏ మేరకు అధినేత ఆదేశాలను పాటించి ఫ్యాన్ రెక్కలు జోరందుకునేలా చేస్తారు అన్నదైతే మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపు మాట ఎలా ఉన్నా కూడా వైసీపీ కనుక గ్రౌండ్ లెవెల్లో గట్టి పోటీ ఇచ్చినా రేపటికి బాటలు వేసుకున్నట్లే అని అంటున్నారు. మరి 3 పార్టీల కూటమిని ఎదురొడ్డి ధీటుగా వైసీపీ ఎంతవరకు నిలబడుతుందో అనేది కూడా మనం వేచూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే తాజాగా జరిగినటువంటి కుల, మతాల, ప్రాంతాల విద్వేషాల నేపథ్యంలో, ఆ విద్వేషాలు తారాస్థాయికి వచ్చిన నేపథ్యంలో ఒక పార్టీ వాళ్ళు ఒక కమ్యూనిటీకి అనుకూలం, మిగతా వాళ్ళందరూ కూడా మిగతా పార్టీలకు అనుకూలం అంటూ కూడా ఈ సోషల్ మీడియాలో కానీ విస్తృతంగా ప్రచారం జరిగినటువంటి తరుణంలో ఈ ఎన్నికలు, స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాటి ప్రభావం పూర్తి స్థాయిలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. మొత్తానికి కూటమి పార్టీని ఏ విధంగా వైసీపీ పార్టీ ఎదుర్కోగలుగుతుంది, అదేవిధంగా కూటమి పార్టీ వైసీపీ పార్టీని ఏ విధంగా తొక్కిపెట్టబోతుంది అనేది అయితే మనం రానున్న స్థానిక ఎన్నికల సమరంలోనే మనం చూడాల్సి ఉంటుంది.